హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే నేను మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా మీకు మరిన్ని సెలబ్రిటీలని మీ ముందు నించోబెట్టేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరు బాబు? ఓహో, సిగ్గంటే తెలియని ఓ కోడి చికెన్ షాప్ ఎక్కి అదేదో చూపించిందట. అట్లాగే సిగ్గు శరం లేని ఓ వింత జీవి నగ్న కథా చిత్రంతో వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయి శివరాఖరికి గత ఎన్నికల్లో కనీసం సీటు కూడా తెచ్చుకోలేని ఓ వేస్ట్ టిష్యూ పేపర్ గాడు మళ్ళీ మీడియా గోటల ముందుకు వచ్చాడు. ఎప్పటికే మీకు సగం పైగా అర్థమై ఉంటుంది అతగాడెవరో. అతనేనండి హిందూపురం ఎంపీగా వైసీపీ హయాంలో పనిచేసి ఓ వాట్సాప్ కాల్ తో న్యూడ్ గా మారిపోయిన స్టారు మన పంపింగ్ స్టార్ గోరింట్ల మాధవ్. మన కర్మగాలి అతనే ఇవాళ గెస్ట్ గా వచ్చాడు. ఇదిగో మాధవా, నా గుండె అసలే చాలా బలహీనం. ఇదిగో ఫుల్లుగా బట్టలు వేసుకుని చివరి వరకు కూడా మాట్లాడతానని ఒట్టేస్తే తప్ప నేను నీతో సిట్ సాట్ చేయలేను. అర్థమైందా? నేను నువ్వు అనుకునే ఆ టైపు వ్యక్తిని అయితే కాదు. ఇదిగో గుర్తుంది కదా కండిషను. ఇక మొదలెట్టు నీ ప్రసంగం. సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మపీఠాలు ఎన్నో ఉన్నాయి. మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కరలేదు. నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తివి. నువ్వు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, హిందూ ధర్మం అనేది ఎంతటి సాంప్రదాయాన్ని కలిగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, హిందువులమైన నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నా. పీర్ల పండుగలు వస్తాయి. దేశమంతటా పీర్ల పండుగలు, పల్లెల్లో పీర్ల పండుగలు చేసుకుంటారు. నువ్వు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏంటి? పంపింగ్ రాజా, సిగ్గు శరం లేని నీకు హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కుందా అని అడుగుతా ఉన్నా. నువ్వు జగన్ రెడ్డి సర్కార్ హయాంలో పెద్ద డ్యామేజ్ ఇస్తారు కదా. అసలు నీకెందుకు హిందూపూర్ ఎంపీ టికెట్ జగన్ ఇవ్వలేదో తెలుసా? నీకిస్తే ఆడలేడీస్ ఓట్లన్నీ పడతాయనేది నీ భ్రమ. అయితే నీ బేర్బాడీ చూపిన పిదప ఒక్క ఓటు కూడా పడదని తేల్చే టికెట్ ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అది నీ స్థాయి, అది నీ రేంజ్. నువ్వు ఈ రోజు వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే పంగనామాలు ఎట్టుకుని నీతులు చెబుతున్న శ్రీరెడ్డి గుర్తొస్తా ఉంది. అది సరే, మీ జగన్ రెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదో అది చెప్పు. అసలు హిందువులు మస్తాన్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటారు, దస్తగిరి రెడ్డి అనే పెట్టుకుంటారు, హుసేన్ అనే పేరు పెట్టుకుంటారు, మౌలాలు అనే పేరు పెట్టుకుంటారు. పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వారిని హిందువు కాదు, నువ్వు దేవాలయంలోకి వచ్చి మొక్కడానికి వీలు లేదు అనే దమ్ము ధైర్యం ఉందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకోటి, మనం పీర్ల పండుగలో హిందువుల పిల్లలు ఫకీర్లు అవుతారు. ఆ 10 రోజులు హిందువుల పిల్లలు స్వయంగా ఫకీర్ దారం అనేది ఒకటి కట్టుకుని ఫకీర్ దారాన్ని మెడలో వేసుకుని ఆ పండగ అయిపోయేంత వరకు కూడా ఫకీర్లు అవుతారు హిందువులు. అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి, ఈ జాతికి ద్రోహం చేయడానికి పురంధరేశ్వర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు. నిజమే, హిందూ మతంలో ఉన్న గొప్పతనమే అది. అన్ని మతాల సారాన్ని, విశ్వాసాన్ని ప్రతి హిందువు గౌరవిస్తారు, ఆకళింపు చేసుకుంటారు. అందుకే మస్తానయ్య దర్గాలకు, పీర్ల పండుగలకు హిందువులు వెళతారు, మొక్కుతారు. ఓ మస్తాను పేరు పెట్టుకున్నా, ఓ దస్తగిరి ఖాదర్ అనే పేర్లు పెట్టుకున్నా అది మన మతం, అన్ని మతాలను సమ్మతించే మనస్సుది అని చాటుకుందాం. ఇప్పుడేంటి నీ బాధ? మీ వాడిని జనం తొగ్లక్ రెడ్డి
అంటారు కాబట్టి మీ వాడు కూడా అలాంటోడే. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అంటావు అంతేనా? చూడు నగ్న మాధవ, అక్కడ టీటీడీ అనేది ఓ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఓ వ్యవస్థ. అన్య మతస్థులు దర్శనానికి వెళితే ఆ 7 కొండల వాడి మీద తమకు నమ్మకం ఉందని, అచంచలమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయని ఓ డిక్లరేషన్ మీద సైన్ చెయ్యాలి. నిజంగా జగన్ రెడ్డికి ఆ విశ్వాసం నమ్మకం ఉంటే డిక్లరేషన్ మీద చిన్న సైన్ పెడితే సరిపోయేది. పారిపోవడం దీనికి చెప్పు. ఇప్పుడు చెప్పు దట్టి మాధవ, జగన్ హిందుత్వాన్ని ఎంత అవమానిస్తున్నాడో నీ మాటల్లో చెప్పు. ఈ హిందుత్వాన్ని, హిందూ భావజాలాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. మీలాంటి వ్యక్తులు దుర్మార్గులు, మీలాంటి మనువాదులు ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే కదా మరి పవన్ కళ్యాణ్ మొత్తుకుంటుంది, నువ్వు మళ్ళీ అదే చెబుతా ఉన్నావు. అయినా రాజకీయాల్లోకి దేవుడిని లాగారు సరే, నువ్వేంటి కొత్తగా బిఆర్ అంబేద్కర్ గారిని కూడా లాగానే చూస్తా ఉన్నావు. పళ్ళు రాలిపోగలవు. చేసిన చండాలాలు సాలవా? ఆ మహానుభావుడి పేరెత్తే అర్హత ఉందా నీకు? నువ్వు ఉడతల పట్టే మాధవ, తప్పు కదూ. వేరే మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు. అన్నట్లు వాట్సాప్ లో వీడియో కాల్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావా? ఏమంటున్నారు నీ లేడీ ఫ్యాన్స్? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు హిందువుల నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికొస్తుంది. హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది. నువ్వు నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను. నీకు భార్య మాత్రం విదేశీ మహిళ, ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది. ఓట్లేమో హిందువులే కావాలా? నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలవాల్చుకుంటావు. కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి. నువ్వు ఒక నేను తప్పు పడతలేను. నీ మ్యారేజ్ని నీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను. నేనేం నిన్ను తప్పు పట్టాను. కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఒక విదేశీ మహిళను, ఒక క్రిస్టియన్ మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నావు. నేను దాన్ని స్వాగతిస్తున్నా. కానీ నువ్వు దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను డోకలో దాన్ని పెద్దాపురంలో పడుకోబెట్ట. ఒరే ఎవడ్రా వీడికి స్క్రిప్ట్ రాసిచ్చినోడు? ఆ పవన్ కళ్యాణ్ తో పెట్టుకునే కదా ఆయన పెళ్లిళ్ళు పెళ్లాలు టాపిక్ మాట్లాడే కదా. ఆ వైసీపీ పార్టీ జగన్ రెడ్డి 151 నుంచి 11 పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ మాట్లాడుతున్నావు అంటే నువ్వు జగన్ రెడ్డికి చేసేది మేలు కాదు మాధవా, కీడు చేసేస్తున్నావు. నీలా నోటి తుత్తరగాళ్ళందరూ 2024 ఎన్నికలకు ముందు పవన్ ని తోలనాడి ఇప్పుడు అడుక్కు తింటున్నారు. చేత మూసుకుని కూర్చో. ఇంట్లో ఆడాలని రాజకీయాల్లోకి లాగొద్దు. లాగితే జగన్ రెడ్డికి ఈసారి 11 కూడా రావు సరి కదా, ఆ ఒక్క సీటు కూడా గెలుచుకోలేడు. దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు, అల్లూరి సీతారామరాజు అన్నావు, రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు. వంగొంగి అటు ఇటు వ్యానాలు పెట్టినట్లు వంగొంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు. ఇదేమి హిందూ మత ధర్మమయ్యా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటానే మాట అని చెప్పినావు. దాన్ని గాలికి వదిలేస్తుంది. మళ్ళీ అవే కూతలు. నిన్ను నీ బాస్ని పార్టీ బాగు చేయడం ఎవరి వల్ల కాదు. చేగువేరా స్ఫూర్తి అంటే హిందూ దేవాలయాలకు వెళ్ళకూడదని ఎవరు చెప్పారు? సుగాలి ప్రతి హత్య కేసుకు సంబంధించి మంత్రి అవ్వగానే నెల రోజుల్లో ఆ అమ్మాయి తల్లిని పిలిపించి కేసు సత్వర పరిష్కారం అందిస్తామని చెప్పినప్పుడు నీ కళ్ళు కాకులెత్తుకెళ్ళాయా? అయినా నాకెందుకు నువ్వు వైసీపీలో పనిచేస్తున్న కోవట్లా అనిపిస్తున్నావు? నీకు టికెట్ ఇవ్వలేదని మనసులో పెట్టేసుకుని ఇలా
జగన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టాలని చూస్తున్నావా? నాకైతే అలాగే అనిపిస్తా ఉంది. నీకు విషయం చెప్పనా, జగన్ నీకు టికెట్ ఇవ్వకుండా మేలే చేశాడు. టికెట్లు తీసుకుని కోట్లు ఖర్చు చేసుకుని డిపాజిట్లు కూడా రాక ఓడిపోయిన వాళ్ళకంటే నువ్వు చాలా బెటర్ పొజిషన్ లోనే ఉన్నావు. అంచేత నీకు వచ్చిన నాగన వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ నీ శాస జీవితాన్ని ఇంకా అలా గడిపేయి. సన్నీ లియోన్ కంటే పెద్ద నటుడు అవ్వాలి. ఏంటి అర్థమైందా? నీకు వెళ్ళిరా దిగంబర మాధవా, వెళ్ళిరా, ఏం విప్పకు, బయలుదేరు.